ఈ 15 సంబరాలు పల్లెల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా జరగనున్నాయి. పంచాయతీలలో నిధులు లేక ఉసూరుమన్న సర్పంచులకు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీపి కబురందించారు. గతంలో ఈ 15 సంబరాలకు కేటాయించిన అరకొర నిధుల స్థానంలో భారీ కేటాయింపులు జరిపారు. మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు ఇస్తుంటే ఆ మొత్తాన్ని ఇప్పుడు 10,000కు పెంచారు. అలాగే మేజర్ పంచాయతీలలో 250 రూపాయలు ఇస్తుంటే దాన్ని ప్రస్తుతం 25,000కు పెంచారు. దీంతో సర్పంచుల కళ్లలో వెలుగులు కనిపిస్తున్నాయి. మమ్మల్ని గుర్తించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పంచాయతీలకు ఆర్థిక భరోసా కల్పించడం ఆనందంగా ఉందంటున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ చూపిస్తున్న చొరవపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశ ప్రగతికి పల్లెలే పట్టుకొమ్మలన్న జాతిపిత వ్యాఖ్యలను పవన్ నిజం చేస్తున్నారని వారు మెచ్చుకుంటున్నారు. ఈ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పంచాయతీలకి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గతంలో మైనర్ పంచాయతీలకి 100 రూపాయలు వారి సొంత నిధుల నుంచి ఖర్చు పెట్టే విధంగాను, అదేవిధంగా మేజర్ పంచాయతీలు అంటే 250 రూపాయలు వారి సొంత నిధుల నుంచి పంచాయతీ సొంత నిధుల నుంచి ఖర్చు పెట్టిన విధంగా గతంలో ఉత్తర్వులు ఉండడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు మరి చక్కటి ఆలోచన చేసి ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉన్నాయో వాటిని మరి ఘనంగా నిర్వహించేటందుకు ఆర్థిక సౌలభ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పంచాయతీ యొక్క సొంత నిధుల నుంచి మైనర్ పంచాయతీలు అయినట్లయితే 10,000 రూపాయలు ఖర్చు పెట్టే విధంగాను 25,000 రూపాయలు ఖర్చు పెట్టే విధంగా మరి ఉత్తర్వులు పంపించడం జరిగింది. అందువల్ల రానున్న కాలంలో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా మరింతగా బలపరిచే విధంగా పంచాయతీలని ఇప్పటివరకు పంచాయతీలు మరి చాలా వరకు విధులు లేక నిర్వీర్యమైపోతున్న పరిస్థితుల్లో మరి నేను పంచాయతీ వ్యవస్థను పునరుద్ధరిస్తాను, చక్కటి నిధులు ఇచ్చి ముందుకు తీసుకెళ్తాను, గౌరవాన్ని సర్పంచుల గౌరవాన్ని కాపాడుతానని చెప్పారు కనుక ఆ విధంగా పంచాయతీలకు నిధులు ఇచ్చి రానున్న కాలంలో మరింత గర్వంగా పంచాయతీ సర్పంచులు పంచాయతీ బోర్డులు తలచుకునే విధంగా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రకటన చాలా హర్షణీయమైంది. ఈ పంచాయతీకి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం కూడా చాలా ఆమోదించదగ్గ విషయం. కానీ జాతీయ పతాక రూపకల్పి ఎవరు అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కూడా పెంగళ వెంకయ్య అన్న విషయం తెలియకపోవడం చాలా శోచనీయమైన విషయం. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి చెప్పి దేశభక్తుల విషయాలు వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరినీ కలుపుకొని ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో సదుద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున చిన్న పంచాయతీలకు 10,000, పెద్ద పంచాయతీలకు 25,000 ఇవ్వడం, ప్రెసిడెంట్లందరూ కూడా ఈ నిధుల్ని సక్రమంగా అధికారుల పర్యవేక్షణలో పూర్తిగా దేశభక్తి వాళ్ళలో నిబిడీకృతం చేయాల్సిందిగా ప్రజల్లో కూడా స్వార్థాన్ని వదిలి కొద్దిగా దేశం కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని తెలియజేపాల్సి ఉందని చెప్పి ముగిస్తున్నాను. మా పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఆయన ఏరి కోరి తెచ్చుకున్న శాఖ పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ. ఆ శాఖని అభివృద్ధి చేయడం కోసం ప్రజలంతా హ్యాపీగా ఉండాలి, మా స్వాతంత్రం గురించి అందరికీ తెలియాలని చెప్పి ఉద్దేశంతో మా పంచాయతీలకి మేజర్ పంచాయతీకి 25,000, మైనర్ పంచాయతీకి 10,000 ఇచ్చి ఎప్పుడు జరిగిన విధంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోమని చెప్పి ఇవ్వడంతో మా స్టాఫ్, మా గ్రామస్తులు, సర్పంచులు అందరం కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. గతంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా స్వతంత్ర వేడుకలు ఎప్పుడు కూడా సింపుల్ గానే చేయడం జరిగింది. మరి 24 మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గా మరి ఒక మంచి విప్లవాత్మకంగా మరి ఆగస్టు 15ని బాగా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పంచాయతీలకి 10,000 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టుకోవడానికి వెసులుబాటు కల్పించినందుకు ముఖ్యంగా ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ వేడుకల్ని మరి సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు అన్ని కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయటం అభివృద్ధికి దోహదపడుతుందని తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు గవర్నమెంట్లో పంచాయతీలకి మేజర్ పంచాయతీలకి 250 రూపాయలు ఇచ్చేవారు, మామూలు పంచాయతీకి 100 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేజర్ పంచాయతీకి 25,000, మామూలు పంచాయతీకి 10,000 ఇస్తున్నారు. మంత్రులు అయిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జాతీయ జెండాను గౌరవించడంలో ప్రప్రథమంగా ఉన్న ఎన్డీఏ కూటమికి కృతజ్ఞతలు. గత ప్రభుత్వంలో మైనర్ పంచాయతీకి చాక్లెట్లు అవి ఖర్చులకి కేవలం 100 రూపాయలు మాత్రం ఇచ్చారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం 10,000 రూపాయలు మైనర్ పంచాయతీకి, గత ప్రభుత్వం 250 రూపాయలు మాత్రమే మేజర్ పంచాయతీకి
ఇచ్చేవాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం 25,000 రూపాయలు ఇస్తుందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క పరుగులు ఎంత ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నాయో చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజలకి అవసరం. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నటువంటి రాష్ట్ర ప్రజలకి స్వేచ్ఛ వచ్చింది. ఈ రాష్ట్రం సుభిక్షంగా బాగుపడద్దని నా మనసారా నేను కోరుకుంటున్నాను.